జీవీఎంసీ మేయర్పై ఏర్పాటు అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కూటమికి చెందిన 74 మంది సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇదిలా ఉంటే సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రారంభంపై మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు 74 మంది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం ఏదైతే ప్రవేశపెట్టారో 74 మంది సభ్యులతో హాజరయ్యారు సభ్యులు. కూటమి ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది. వైసీపీ బహిష్కరించింది. వివరాలు నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ చంద్రిక ఏదైతే విశాఖ జీవీఎంసీ మేయర్పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. దాదాపు 74 ఏదైతే కావాల్సినటువంటి మెజార్టీ ఓటింగ్ రావడంతో విజయం సాధించి క్రితమే 11 గంటలకి ప్రారంభమైంది. హెడ్ కౌంట్ అయిన తర్వాత అందరి దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగింది. సో సంతకాలు తీసుకున్న తర్వాత అందరినీ కూడా ఓటులకి ఆల్రెడీ 12% చెప్పి ఓటింగ్ లో 74 ఏదైతే మెజార్టీ కావాలో మెజార్టీ రావడంతో విజయం సాధించినట్టు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే సో విజయం సాధించినట్టు మనకు తెలుస్తుంది. ప్రకటించడం కూడా అయితే ఆల్రెడీ కార్పొరేటర్లంతా కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఆల్రెడీ బయటకు వచ్చేస్తారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎందుకంటే ఇందులో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కాబట్టి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది. వాళ్ళంతా ఆల్రెడీ ఓటింగ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా మనం ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఆల్రెడీ బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి మనకి అనిపిస్తుంది. మరోవైపు కూటమికి సంబంధించి ఆరంభం నుంచి కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే 74 కావాల్సినటువంటి మినిమం ఫోరం ఉందా లేదా కొంత సంఘిస్తున్నప్పటికీ కూడా ఇందులో దాదాపుగా చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే ఇది టీడీపీలో జనసేనలో చాలా మంది ఉంటారు. మరోవైపు ఫోరం కి కావాల్సిన ఒకరు ఎవరైతే టీడీపీతో కూడా వాళ్ళు మనీషాలో కొంత కలిసి ఉన్నప్పటికీ కూడా అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి కుమార్తె కూడా నిన్న రాజీనామా చేసి రోజు పూర్తి స్థాయిలో కూటమి మద్దతు ఇచ్చి ప్రస్తుతం ఆమె కూడా ఓటింగ్ లో పాల్గొని చూస్తారు విజయం సాధించారు. చెప్పి 75 వాళ్ళకి ఉన్నటువంటి మెజార్టీ. సో ఓటింగ్ ఆల్రెడీ వెబ్సైట్ వాళ్ళంతా కూడా బయటికి వచ్చేస్తున్నటువంటి మన విజయంలో కూడా విజయం ఆల్రెడీ సాధించినట్టు. సో వాళ్ళంతా కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ కార్పొరేటర్ రాష్ట్రం కూడా ఆల్రెడీ ఓటింగ్ పూర్తి బయటకు వచ్చారు. మేయర్ ని పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత మళ్ళీ కొత్తగా మేయర్ కి ఎన్నిక సంబంధించినంత వరకు కూడా కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది విజయ చంద్రిక. సో ఇప్పుడు మనం చూస్తున్న దీంట్లో అయితే ఏదైతే చూస్తున్నాం 74 మంది సభ్యులతోనే ఆల్రెడీ విజయం సాధించింది. ఇప్పుడు ఆల్రెడీ నేతలు వీళ్ళంతా కూడా విజయం సాధించినటువంటి దీన్ని ఆల్రెడీ మనం చెప్తున్నాం. వాళ్ళంతా షేర్ చేసుకుంటున్నటువంటి దీన్ని ఉన్నారు. సో లోపలికి ఆల్రెడీ పూర్తి స్థాయిలో వాళ్ళ కూటమి సభ్యులంతా కూడా ముందు నుంచి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. కూటమి నేతలు అందరినీ కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో విజయం సాధించిన తర్వాత, ఎందుకంటే ముందు నుంచి కూడా క్యాంపు రాజకీయాలు అనేది నిర్వహించారు. వైసీపీ ఆరంభించినటువంటి క్యాంపు రాజకీయాల్లో ఇప్పటికీ 30 మంది వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఒక 2 వామపక్ష పార్టీ కార్పొరేటర్లు కూడా వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా సో ఏదైతే 111 మంది ఓటింగ్ సభ్యుల్లో దాదాపుగా 74 మెజార్టీ కావాలి. 74 మెజార్టీ ఏదైతే కావాలో దాంతో విజయం సాధించినట్టు కొద్దిసేపు క్రితం ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో బయటకు వచ్చి సంబరాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఏదైతే గతంలో వైసీపీ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించో ఇబ్బంది పెట్టో సో వీళ్ళు పూర్తి స్థాయిలో 58 మంది కార్పొరేటర్లు గెలుచుకోవడం జరిగింది. వాళ్ళ తర్వాత ఉన్నటువంటి ఇండిపెండెంట్లను కూడా వాళ్ళు కొంతమంది తీసుకోవడం జరిగింది. అలాగే ఒక టీడీపీ నుంచి కార్పొరేటర్ కూడా వాళ్ళకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే
కూటమి ప్రభుత్వం విజయం సాధించిందో అప్పటి నుంచి ఒక్కసారిగా పూర్తిగా చూసుకుంటే మనం కూటమికి సంబంధించినంత వరకు స్టాండింగ్ కమిటీలో 10కి 10 కూడా ముందు వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు మేయర్పై అవిశ్వాసంతో 58 మంది సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. ఆ సంతకాల ద్వారా కలెక్టరు అలాగే జీవీఎంసీ కమిషనర్ గా ఉన్నటువంటి హరేంద్ర ప్రసాద్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. సో కౌన్సిల్ తీర్మానం కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఓటింగ్ ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. అది పూర్తి వచ్చినటువంటి దీన్ని ఆల్రెడీ పూర్తయింది. అక్కడి నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే గంట కానీ ఎంపీ వీళ్ళంతా వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో